అందరికి నమస్తే అండి. ఇది రీసెంట్గా మనకు ఏపీపీఎస్సీ నుంచి ఈ జేఎల్ డిఎల్ అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించి అలాగే ఈవెన్ టీటీడీలో ఉన్నటువంటి జేఎల్ డిఎల్ ఈ పొజిషన్స్కి ఉన్నటువంటి ఎగ్జామ్స్ మనకు పోస్ట్పోన్ అయితే అయ్యాయి అనేది ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మరి ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్, ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, సో ఏ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయ్యాయి, అలాగే మనకు రీసెంట్గా మనకు యూనివర్సిటీస్ పొజిషన్స్కి గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్స్ అనేవి తీసుకుంటుంది, వాట్ ఆర్ ది స్టెప్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇన్ ఏపీ యూనివర్సిటీస్. సో దీని గురించి మనం ఇక్కడ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రీవియస్గా మనం చెప్పిన విధంగా 16th జూన్ నుంచి 26th జూన్ వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ తాలూకా డిఫరెంట్ మనకు జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, పిఎల్ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ అయితే డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయ్యాయి అనేది మెన్షన్ చేశారు. సో అయితే ఇది బేసిక్గా చాలామంది సుమారు ఒక 3 lakh పీపుల్ ఈసారి మనకు డిఎస్సి ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. సో వీళ్ళల్లో చాలామంది ఈవెన్ మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, ఈవెన్ సైన్సెస్లో కావచ్చు లేదా ఆర్ట్స్లో కావచ్చు, రైట్. సో వీళ్ళ దృష్టి ఏంటంటే వాళ్ళకు డిఎస్ఏ ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి చాలామంది అయితే రిక్వెస్ట్లు అయితే పెట్టడం జరిగింది ఫర్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అనేది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనేది మెయిన్గా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఎగ్జామ్స్ జూన్లో ఈ డిఎస్ఏ ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి ఈ జేఎల్ డిఎల్ పిఎల్ ఎగ్జామ్స్ అయితే ఇవి జూలై ఎండ్ కానీ లేదా ఆగస్ట్లో కానీ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో జూలై కంటే కూడా ఆగస్ట్లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది, రైట్. సో కాబట్టి ఇది ఒక సఫిషియెంట్ టైం. సో ఎవరైతే హరీ అవుతున్నారో అంటే టైం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ సో టు రైట్ దీస్ ఎగ్జామ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. మోస్ట్లీ అంటే ఇది ఆగస్ట్ అని పర్ఫెక్ట్ అని కాదు, బట్ ఉండే అవకాశం అనేది మేజర్గా ఉంది. అలాగే మనకు ఈ రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ యాప్షన్ నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అది ఒకసారి మనం చూస్తాం. సో ఇదేంటంటే 28th మే, ఈ 28th మే ఏపీపీఎస్సీ యాప్సీ నుంచి ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్సీ చైర్మన్ గారు ఆల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్తో మీటింగ్ అనేది కాల్ ఫర్ చేశారు. ఈవెన్ వైస్ ఛాన్సలర్స్ అండ్ రిజిస్ట్రార్స్ మీటింగ్ అనేది కాల్ ఫర్ చేశారు. సో మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే లాస్ట్ 20 years నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్స్ అనేవి జరగలేదు. అంటే ఏదో చిన్న చిన్నవి ఒకటి రెండు ఏదైనా మధ్యలో లైక్ వచ్చి నోటిఫికేషన్స్ అర్ధాంతరంగా క్లోజ్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ వెరీ లిమిటెడ్గా జరిగి ఉండొచ్చు. ఇది తప్ప లాస్ట్ 20 years నుంచి మేజర్గా రిక్రూట్మెంట్స్ అనేవి యూనివర్సిటీస్లో లేవు. సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈవెన్ స్టూడెంట్స్ మీద ఇది ఇంపాక్ట్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి స్పీడప్ చేయాలి ప్రాసెస్ అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది అయితే కాల్ ఫర్ చేశారు. సో దీంట్లో మెయిన్గా డిస్కస్ చేసేటటువంటి పాయింట్స్ ఏంటని చూసినప్పుడు 2017-18లో అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడము, అది అప్లై చేసిన వాళ్ళకు కొంతమంది ఈవెన్ అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాశారు, అంటే స్క్రీనింగ్ కూడా క్వాలిఫై అయ్యారు. సో అది కేసు అనేది తర్వాత హైకోర్టుకి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడము. సో దానికి సంబంధించి వాట్ ఆర్ ద ఇష్యూస్, ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, అలాగే మనకు 2023 అంటే బిఫోర్ ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి టైంలో కూడా నోటిఫికేషన్ 23లో నోటిఫికేషన్ ఇది రావడం జరిగింది. సో ఇది కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా కోర్టు ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ రెండింటినీ డిస్కస్ చేస్తూ తర్వాత ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 25-26కి what are the alternative remedies to conduct the class works, okay, in order to
అకాడమిక్ ఫంక్షన్స్ అనేవి స్మూత్గా రన్ అవ్వడం కోసం వాట్ ఆర్ ది ఆల్టర్నేటివ్ రెమెడీస్ అనేవి ఏవి ప్లాన్ చేస్తున్నారు, ఏదర్ ఫ్యాకల్టీస్ని లిమిటెడ్ పీరియడ్ రిక్రూట్ చేసుకోవడమా, లేదా ఎలా, వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్, లేదా గెస్ట్ ఫ్యాకల్టీసా, లేదా ఫర్దర్గా ఏంటి చేయాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ తర్వాత ఈ కాంట్రాక్ట్ టీచర్స్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్లో వాళ్ళ స్టేటస్ ఏంటి, సో వాళ్ళకు ఏ విధంగా రిక్రూట్మెంట్ జరిగాయి, అలాగే ఎంతమంది క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ పీపుల్ ఉన్నారు, అండ్ దెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండ్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ టీచర్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీస్. సో వీటన్నిటికీ కూడా డీటెయిల్డ్గా మీటింగ్ అనేది కాల్ఫర్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే వెదర్ ద యూనివర్సిటీ ఈజ్ రివ్యూయింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ టీచర్స్ యాన్యువల్లీ యాజ్ పర్ ది యూజీసీ. సో యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఈ కాంట్రాక్ట్ టీచర్స్ యొక్క థింగ్స్ అనేవి యాన్యువల్గా రివ్యూ చేస్తున్నారా లేదా, సో ఇవన్నీ కూడా మెయిన్ థింగ్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వీటికి సంబంధించి వైస్ ఛాన్సలర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద మీటింగ్ అట్ 11 AM ఆన్ 28th May అనేది మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏవైనా లైక్ ఈవెన్ కోర్ట్ ఇష్యూస్ సంబంధించి ఏదైనా అఫిడవిట్స్ కావచ్చు, కౌంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ ఏవైతే ఫైల్ చేసాయో ఇవన్నీ కూడా తీసుకురావాలి. సో దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే మనకు ఈ 2025 మేలో ఇది ప్రాసెస్ అనేది డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఒక 6 monthsలో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి బై December 2025 కల్లా ఎటువంటి కోర్ట్ ఇష్యూస్ పెండింగ్స్ అన్నీ కూడా అన్నీ క్లియర్ చేసుకొని ఫ్రెష్గా నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది అనేది డిపెండ్స్ అపాన్ ది ఈ కోర్ట్ ఇష్యూస్ అనేవి క్లియర్ చేసుకోండి. అంటే యూ కెన్ సే దాట్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి యూ మే ఎక్స్పెక్ట్ దట్ నోటిఫికేషన్ అనేది ఉండే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఈవెన్ ఏపీపీఎస్సీ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి పొజిషన్స్కి ఎస్పెషల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్కి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళే అవకాశం మెండుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మీకు తెలుసు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ సైన్సెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఈవెన్ ఆర్ట్స్ అయితే కొద్దిగా పర్లేదు, కానీ ఈ సైన్సెస్ కానీ లేదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కానీ మినిమం 1 year ప్రిపరేషన్ అనేది మ్యాండేటరీ టు గెట్ ది స్క్రీనింగ్ ఫర్ మెనీ ఆఫ్ ది సబ్జెక్ట్స్. కొన్ని సబ్జెక్ట్స్కి కొంత వేరియేషన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి డు నాట్ వేస్ట్ యువర్ టైం. సో కైండ్లీ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. సో ప్యారలల్గా మీరు ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి జేఎల్డిఎల్ పిఎల్ అలాగే మీరు ఈ యూనివర్సిటీ ఉన్నటువంటి పొజిషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్ లేదా లెక్చరర్ పొజిషన్స్కి మీరు ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే ఎస్ యూ విల్ బీ గెటింగ్ ఏ హై ఛాన్సెస్ ఇన్ ద రిక్రూట్మెంట్, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో మీకు ఏమైనా లైక్ ఏదైనా క్లాసెస్ కానీ లేదా ఫర్దర్గా మీకు ఏదైనా లైక్ డౌట్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదా స్టడీ మెటీరియల్స్ ఈవెన్ ద మాక్ టెస్ట్ మీకు ఏదైనా కావాలనుకుంటే సో యూ కెన్ అప్రోచ్. కింద ఉన్నటువంటి గూగుల్ ఫామ్లో మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ద సేమ్ టైం నేను డిఫరెంట్ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్స్లో కూడా మీరు ఒకసారి చూడండి. సో యూ కెన్ గో త్రూ దెమ్ అండ్ అటెండ్ ఫర్ ది appear for the different even for the demo classes as well as for mock test, so that it will be very useful to you all. Furtherగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం you can put in your comment box, right. Wish you good luck. Thank you.